ఒక ఊర్లోనండి వినండి, ఒక అబ్బాయి అంటే చీపురు పుల్లలాగా సన్నగా ఉండేవాడట. ఎవరు ఆ అబ్బాయిని చూసినా ఇలాగ అనుకుంటేవాడట, ఏంట్రా ఎండు చేపలాగా సన్నగా ఉన్న తింటుందల్లా ఏడకపోతుందిరా, కొంచెం లావోరా, బలం తెచ్చుకోరా అంటూ అందరూ అంటూ ఉండేవాడట. ఆ అబ్బాయి అనుకున్నాడట, ఇక లాభం లేదు, నేను ఎలాగైనా సరే బలం పొందుకోవాలి, ఎలాగైనా సరే లావైపోవాలని ఏది పడితే తింటం మొదలు పెట్టాడురా. మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఏవేవో ట్యాబ్లెట్లు వాడుతున్నాడు, ఏవేవో ఇంజక్షన్స్ వేయించేసుకుంటున్నాడు పిల్లలు. కానీ ఇది ఫలితం ఏమి లేదు. ఒక 2-3 వారాలు అయిన తర్వాత అద్దంలో చూసుకుంటే కొంచెం లైట్గా బొగ్గలు పెరిగాయట, ఆశలు చిగురించాయి. ఇక రాను కొంచెం ఫ్యాట్ అయిపోతున్నాడు, లావ్ అయిపోతున్నాడు, ఇక బలం వచ్చేసింది. ఎంత లావ్ అయిపోతున్నాడు అంటే విపరీతమైన లావ్ అయిపోయి చూసేవాళ్ళు అన్నారట, ఒకప్పుడు ఎండు చేపలో ఉన్నావు లావవ్వా అన్న వాళ్ళంతా ఇక వద్దురా బాబు తగ్గరా అని అంటున్నారట. అంత లావ్ అయిపోయాడు, మురిసిపోతున్నాడు. ఆ బలాన్ని లాభం చూసుకొని కొన్ని రోజుల తర్వాత ముఖంలో చీంపొక్కుల్లాగా వచ్చినాయట, ఒళ్ళంతా పొక్కులు వచ్చేసినాయట, బాగా నొప్పిగా వచ్చేసినాయట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఆ డాక్టర్ గారు అన్నారట, అబ్బాయి నువ్వు బలం రావడానికి, లావ్ అవ్వడానికి ఏవేవో ట్యాబ్లెట్స్ ఇంజక్షన్ వాడేవు కనుక అవన్నీ బాడీలో పాయిజన్ అయిపోయాయి, కనుక నీకు వచ్చింది బలం కాదు బలహీనత అని చెప్పాడట. డాక్టర్ గారు చెప్పిన 3 వారాలకే యవనస్తుడు చచ్చిపోయాడు. ప్రియులారా, ఇదేనా ఏ బలంతో సమస్తం చేయాలని ఆశపడుతున్నావు? వాక్యమింటిన సహోదరి సహోదరులరా, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తము చేయగలను. చేతుల నుండి పాగితే బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.